అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు దేవీపట్నం మండలంలోని భారీ తుఫాను దృష్ట్యా పడిపోయిన వరి చేలను మినపచేలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పడం జరిగింది. ముందుగా ఫజిల్లాబాద్ గ్రామంలో షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంనకు టీడీపీ సీనియర్ నాయకులు ఈత శివాజీ, దాకారపు సత్యనారాయణ వారితో కలిసి స్వామివారిని దర్శించుకొని అనంతరం గ్రామ రైతులు ప్రగడ దివేశ్వరరావు, గేదెల సుబ్బారావులకు చెందిన తుఫాన్ తాకిడికి గురైన మినపచేను పరిశీలించడం జరిగింది. ఏ రైతు నష్టపోకుండా న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం ఇందుకూరుపేట గ్రామంలో గోపాలపురం వెళ్లే రోడ్లో ఉన్న కొత్తపల్లి జయారావు అన్నవరంకు సంబంధించి తుఫాన్ తాకిడికి గురైన వరి చేలను పరిశీలించారు. ఏ రైతు ఇబ్బంది పడవద్దని ప్రభుత్వం అన్ని విధాల సహాయం సహకారాలు అందించాలని భరోసా ఇచ్చారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోంత అతి భారీ తుఫాను దృష్ట్యా ముందు చూపుతో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, మంత్రి వర్యులు నారా లోకేష్ వారు సమయస్ఫూర్తితో ముందస్తుగా అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసి చర్యలు తీసుకోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం గానీ ధన నష్టం గానీ జరగలేదని, కానీ తుఫాను దృష్ట్యా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామని, రైతులు ధైర్యంగా ఉండాలని, రైతులు నష్టపోకుండా చూసే బాధ్యత నాది అని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరి చేను కానీ మినప చేను కానీ ఏ రైతు నష్టపోకుండా ప్రతి గ్రామం నుంచి వివరాలు పక్కగా సేకరించాలని ఎంఈఓకు, ఎంఆర్ఓకు ఆదేశించారు. అనంతరం ఇందుకూరుపేట నుంచి గోపాలపురం వెళ్లు రోడ్డు సమస్య కోసం కారం రామన్న ద్వారా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పాడి అదేవిధంగా చిన్న చిన్న ఏదైతే వ్యవసాయాలు చేసుకుంటున్నారో అవి పాడైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈరోజు ప్రధానంగా మన దేవీపట్నం మండలంలో పర్యటించడం జరిగింది. ఇక్కడ వరి అదేవిధంగా మినుములు కూడా మినప చేనులు ఎక్కువగా వేస్తున్నారు మన దేవీపట్నం మండలంలో. వరి కంటే ఎక్కువ మినప చేనులు ఎక్కువ యొక్క పాడైనవి కనుక మేమే స్వయంగా వెళ్ళి చూసాము. ఆ డ్యామేజ్ అయిన క్రాఫ్ట్ కూడా మేము చేసుకోమని ఆ యొక్క లిస్ట్ని కూడా మాకు పంపించినట్లయితే మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి న్యాయం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం ఉంటుంది. మేము ఎమ్మెల్యేగా రైతులందరూ కూడా మేము భరోసా ఇస్తున్నాం, ధైర్యంగా ఉండమని మరొకసారి తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఏమైనా ఇలాంటి సమస్యలు వచ్చినా సరే మనం ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు అదేవిధంగా లోకేష్ గారు మనం చూస్తూనే ఉన్నాం. మేమంతా ఎఫెక్ట్ చాలా తీవ్రతగా ఉందని తెలిసిన ముందు నుంచే అధికారుల నుంచి కింద నుంచి ఎటువంటి ధన ప్రాణ నష్టం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నటువంటి ముందే ఆలోచన, ముందు చూపున్నటువంటి మంత్రి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాలి. దాని నిమిత్తం, ఆయన ఆలోచన నిమిత్తం ఈరోజు రాష్ట్రంలో చాలా మటుకి ధన ప్రాణ నష్టం అసలు లేకుండానే జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే నేను ప్రజలందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాం, మనం సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని అందించే దిశగా మన ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. కనుక ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఇంకా స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా మేము ఉన్నప్పటికీ ఇప్పుడు మొత్తం ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఉండడం వల్ల కొంచెం పనులు అవ్వని పరిస్థితి ఉంది. అయితే నేను ప్రజలను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ప్రజల కోసం ఆలోచించి అభివృద్ధి సంక్షేమం అందించేటువంటి కూటమి ప్రభుత్వంలో ఎవరికి రేపొద్దున స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా ఎవరు నిలబెట్టినా వాళ్ళకి మనం ఓటేసుకుంటే రాబోయే రోజుల్లో గ్రామాల నుంచి అభివృద్ధి జరుగుతుంది అనే ఒక భరోసాను అయితే ఎమ్మెల్యేగా నేను ఇస్తా ఉన్నాను. కాబట్టి ప్రజలు గమనించండి, మేము ఎన్నడూ లేని విధంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు గ్రామంలో ప్రతి గ్రామానికి ప్రతి మూల